హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు నాగరాజు. ఇప్పుడు నేను మీకు మా పల్లెటూరులో చేపల వేపుడు ఎలా తయారు చేస్తారో వివరంగా చెప్పబోతున్నాను. లెట్స్ ఫోకస్. ఇదిగోండి, ఇప్పుడు చూడండి. మనం పొయ్యి మీద ముందుగానే చేపల వేపుడు పెట్టే ముందు దానికి సంబంధించిన మసాలా, ఉప్పు, కారం తగినంత మోతాదులో, అంటే మనకి టేస్ట్, అంటే మనం ఎంత మోతాదులో తింటామో అంత పూసేసి, అంటే ముందే చేయాలి. అంతేగాని తర్వాత దాని మీద ముక్కలు పెట్టేసి చేయకూడదు. అలా పెట్టేసి తర్వాత మొత్తం ఓకే, అంతా పర్ఫెక్ట్‌గా ఉందనుకున్న తర్వాత దాన్ని ఓకే, ఇంకా ఇబ్బంది లేదు, మనం పర్ఫెక్ట్‌గా ఉంది, మనకి తినడానికి రుచి బావుంటుంది అనుకునే వరకి అది పెట్టేసేసి, ముక్క అనేది ఊరికే అలా ఉడకకూడదు. వేపుడంటేనే మీకు అర్థమైపోవాలక్కడ. చేపల వేపుడు చేస్తున్నాం మనం. అలా చేసేసి పొయ్యి మీద అలా నూనెలో కొంచెం కొంతసేపు, ఇప్పుడు మనం వేరే వంటకాలు ఎలా వండుతామో ఇలా దీన్ని కూడా కొంతసేపు నూనెలో వేగనివ్వాలి. నూనె అంటే మరీ అంత నూనె పోయకూడదు. కొంత నూనెలో వేగనివ్వాలి. నూనెలో వేగనించిన తర్వాత అది చూడండి, ముక్క ఎలా ఉడుకుతుందో. మీకు అదిగో ఎలా ఫోకస్‌గా చూపిస్తున్నానో చూడండి. మరి నా వీడియో చూస్తున్నారు, కనీసం లైక్ కొట్టాలి కదా! సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మరి మాకెలా ఫోకస్ వస్తది? నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ వస్తున్నారని చెప్పేసి ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తది కదా! ఇదిగోండి, ఒక్కసారి చూడండి ముక్క. అదిగోండి, ముక్క అలా నూనెలో వేగిన తర్వాత మనకనిపిస్తుంది ఓకే, పర్ఫెక్ట్‌గానే ఉంది. ఉప్పు, కారం, మసాలా దీనికి తగినంత మోతాదులో మనం వేసాం. ఒకవేళ మసాలా గానీ, ఉప్పు గానీ తగ్గినట్లు మనకనిపిస్తే గనక ఇంకా ఎంతైతే కావాలో, అంటే మా పల్లెటూరులో ఎక్కువగా కారం, మసాలా, ఉప్పు పర్ఫెక్ట్‌గా తింటాం. సిటీలో అయితే కొంచెం, అంటే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఉప్పు, కారాలు, మసాలాలు. కానీ ఇక్కడ మా పల్లెటూరులో మాత్రం పర్ఫెక్ట్‌గా, ఇంకా తర్వాత దాంట్లో కొత్తిమీర, పుదీనా గానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటది కదా! అవి కూడా దట్టించేసేసి పర్ఫెక్ట్‌గా ఇంకా దానికి మిక్స్ చేసేయడం. అంటే మిక్స్ చేసేయడం అంటే అక్కడ గరిటె ఉంది కదా! ఆ గరిటెతో తిప్పేసేసి అది మొత్తం ముక్కల్లో కలిసేలాగా చూస్తే ఈ టేస్ట్ దానికొస్తది. అదిగోండి చూడండి ఎలా కలుపుతున్నారో. కలిపేసేసిన తర్వాత ఆ ముక్క కొత్తిమీరకి అతుక్కుపోవాలి. అప్పుడు ఈ కొత్తిమీర టేస్ట్ అనేది ఆ ముక్కకి పర్ఫెక్ట్‌గా అటాచ్ అవుతుంది. అదిగోండి చూడండి. అలా, అంటే ముక్కకి మధ్య గ్యాప్ ఇవ్వాలి. లేదంటే అంటుకుపోయి, వేగిపోయి ఇదిలాగా ఉంటది. అదిగోండి చూడండి. దానికి కారం చాలలేదు. కొంచెం కారం తింటాం కాబట్టి మేము కారం వేసేసా. కారం వేసేసేసి, అంటే మా అమ్మగారే చేస్తున్నారు. కారం వేసేసిన తర్వాత దాన్ని, ఆ కారాన్ని కూడా మళ్ళీ ముక్కలకి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేయాలి కదా! మ్యాచ్ చేసేసాం. మ్యాచ్ చేసేసిన తర్వాత దాన్ని మళ్ళా కొంతసేపు ఏమంటామంటే మగ్గనివ్వాలి. అప్పుడు ఆ కారం, ఆ కొత్తిమీర, ఆ నూనె అవన్నీ కూడా ఆ ముక్కలకి అటాచ్ అవుతాయి. అదిగోండి చూడండి ఎలా ఉందో. మొత్తం అన్నిటికి అటాచ్ అయిపోవాలి. అటాచ్ అవ్వాలంటే పైన ఆవిరి పైకెళ్ళకూడదు కదా! ఆవిరి పైకెళ్ళకుండా అదిగోండి ఎలా వేగుతుందో. కింద నూనె కూడా చూడండి. నూనె కూడా వేగేసి ఆ ముక్కలకి అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిపోయి అలా ముక్క అనేది, వేపుడు కాబట్టి ఇది, ముక్క అనేది వేగిపోవాలి నూనెలో అలా. ఇప్పుడు మనం గారెలు ఎలా చేస్తామో అలా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఒక్కసారి దాన్ని తిప్పేసి, అంటే ముక్కలు మళ్ళీ ఒక సైడ్ ఉన్న ముక్కల్ని ఇంకొక సైడ్‌కి తిప్పేసి, నెక్స్ట్ ఏం చేస్తామంటే అవి సరిగ్గా తిరిగినాయా లేదా, అంటే సరిగ్గా వేగినాయా లేదా చూసుకొని, మొత్తం పర్ఫెక్ట్‌గా ఉందా లేదా దానిపైన ప్లేట్ అనేది మూతేసేస్తాం. అంటే ఆవిరి పైకెళ్ళకుండా అనమాట. తర్వాత ఆ ప్లేట్ అయితే తీసేసి ఇంకొక్కసారి ఆ కూరని, అంటే ఆ పచ్చిదనం అంతా పోయేదాకా చూసుకొని తిప్పేయాలి.
అంటే ఆ ముక్కలో మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అది శు శుభ్రంగా కూర అయితే ఉడికిందా లేదా అనేది. మనకి ఆ గరిటె తీసి చూస్తేనే తెలిసిపోతుందిలెండి. అదిగోండి ఒకసారి చూడండి. మాడిపోయినట్టు అయిపోయింది ఆ మూకుడంతా. నెక్స్టు అంతా అయిపోయినంక ఓకే. పర్ఫెక్ట్‌గానే ఉంది. మనకెలాంటి ఇబ్బంది లేదని చూసుకునేదాకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్లేట్ అనేది మూతేసేయాలి. మూతేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసేసి దాన్ని ఇంకొకసారి తిప్పుకోవాలి. ఎందుకంటే ముక్కలు అలాగే ఉంచితే మాడిపోతాయి. మాడిపోతే మళ్ళీ ఇది మనం తినలేం. అదొక మైనస్సే గదా! అదిగోండి ఒకసారి తీసుకొని అలా తీసి, అలా ఉంచి ఒక్క 2 నిమిషాలు అలా వేగనివ్వండి. అంటే ఉడకనివ్వండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ కూర అనేది ఉడికిపోయినట్టే. ఇంక మనం దానికి ఎలాంటి ఇబ్బంది పడవసరం లేదు. ఇదిగోండి మీకు దగ్గరగా చూపిస్తాను కెమెరా. అది ఉడికిపోయింది కూర. అంతా అయిపోయింది. స్టవ్ అనేది కట్టేసాను. ఇంకా కూర ఉడికిన తర్వాత తింటే ఉంటుంది. పల్లెటూరులో ఇదే గదా స్పెషల్ మరి. సండే వచ్చిందంటే చికెను, మటను లేదంటే చేపలు. ఇంకా ఇదే మా పల్లెటూరు స్పెషల్ ఇంకా. చూడండి ఒక ముక్క తిని చూపిస్తాను. మామూలుగా ఉండదు. దీని టేస్టు అబ్బా! సూపర్‌గా ఉంది. మసాలా గాని, ఉప్పు గాని, కారం మామూలు ఘాటుగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.